చెప్పండి ఏం చేయాలో. ఏం జరిగింది? ఈ రోజు సొసైటీ ఎట్లుందంటే సింటమ్స్ చూసేసుకొని మందులు డైరెక్ట్ గా రాస్తేనేమో ఈ డాక్టర్ కి నాలెడ్జ్ లేదు, బ్లడ్ టెస్ట్ చేయించలేదు, స్కాన్స్ చేయించలేదు అంటారు. అంతేగా అంతేగా సరే అని చెప్పేసి బ్లడ్ టెస్ట్లు కానీ ఏమన్నా రాస్తే డబ్బులు లాక్కోవడానికి తీసుకుంటారు అంటారు. ரொம்ப కష్టం బ్రో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే దాన్ని వదిలేద్దాం. ఈరోజు మనం హెడేక్ గురించి మాట్లాడదాం. మైగ్రేన్ అనేది చాలా మందికి, చాలా ఫీమేల్స్ సఫర్ అవుతున్న ఒక మెయిన్ ప్రాబ్లం అనమాట. టీనేజర్స్ నుంచి కొంచెం పెద్ద వయసు వచ్చే ఫీమేల్స్ వరకు కూడా చాలా మందికి మైగ్రేన్ వస్తుంది. అంటే మేల్స్ కి రాదని కాదండి, వస్తుంది. మాక్సిమం ఫీమేల్స్ దీనికి సఫర్ అవుతా ఉంటారు అనమాట. మైగ్రేన్ అనేది ఒక రకంగా రాదు, బోల్డ్ రకాలు ఉంటాయి దాంట్లో. కానీ కామన్ గా వచ్చేది ఏంటంటే లైట్ చూసినా ఇబ్బంది రావడం, చిన్న సౌండ్ వచ్చినా కూడా బెదిరిపోవడం, లేదా కోపం రావడం, అంటే ఏదో ఒకటి బట్ట గట్టిగా కట్టుకుంటే గానీ తగ్గదు అని ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ మైగ్రేన్ కి సిమ్టమ్స్ అన్నమాట. వీటికి మనం ఏ ఇన్వెస్టిగేషన్స్ చేసినా, ఎన్ని స్కాన్స్ చేసినా కూడా నార్మల్లే వస్తాయి. మరి కొంతమందికి మెన్స్ట్రుయేషన్ టైంలో ఒకటి సివియర్ హెడేక్స్ వస్తాయి అన్నమాట. ఇంకొంతమందికి హాఫ్ సైడ్ ప్యారలైజ్ అయిపోయినట్టే అనిపిస్తుంటది. చాలా చాలా రకాలుగా మైగ్రేన్ అనేది ఉంటుంది, ఓన్లీ హెడేక్ కాదు. మనం ఇది గుర్తు పెట్టుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. కొంతమందికి అప్పటికప్పుడు నొప్పి తగ్గడానికి ఇస్తాము, ఇంకొంతమందికి ప్రొఫైలాక్సిస్ గా ఇస్తాం. ఎలా ఇస్తాం ఈ ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే.